హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు థంబ్నెయిల్ చూసుంటే అర్థమయ్యే ఉంటుంది కదా, కైన్ మాస్టర్లో యూజ్ చేసే మ్యూజిక్స్కి ఈ మధ్య చాలా మందికి కాపీరైట్ క్లెయిమ్స్ వచ్చాయి. ఇది నేను యాక్చువల్గా కైన్ మాస్టర్ వాళ్ళని కూడా అడిగాను ఒకసారి. అడిగి వాళ్ళ వీడియోస్ ఉంటాయి కదా, వాళ్ళ వీడియోస్ కింద అడిగితే కామెంట్స్లో యూజ్ చేయొచ్చు అని రిప్లై వచ్చింది వాళ్ళ నుంచి. కానీ అది వచ్చినా కానీ నేను యూజ్ చేయొద్దనే చెప్పాను వీడియోస్లో. వాళ్ళు యూజ్ చేయొచ్చు అని చెప్తున్నారు, యూజ్ చేయొద్దు అనే చెప్పాను. ఎందుకంటే దానికి వెనకాల ఒక ప్రాసెస్ ఉంటుంది, ఆ క్లెయిమ్స్ రిమూవ్ చేయాలి అంటే. సో వాళ్ళు ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో చెప్తున్నారు, కానీ ఇప్పటి వరకు ఎప్పుడు క్లెయిమ్స్ అయితే వేయలేదన్నమాట. సో అసలు ఏంటి అనేది చెప్తాను. యాక్చువల్గా కైన్ మాస్టర్ అనే కాదు, ఎలాంటి యాప్స్లో మ్యూజిక్స్ అసలు వాడకూడదు. అవి ఎక్కువ మంది ఏమనుకుంటారంటే అవి ఫ్రీ మ్యూజిక్స్ అనుకుంటారు. అవ్వడానికి ఫ్రీ మ్యూజిక్స్ కరెక్టే, కానీ మనం యూట్యూబ్లో వాడకూడదు అవి. అంటే కమర్షియల్గా యూజ్ చేయకూడదు, అంటే మనం అవి యూజ్ చేసి మనీ ఎర్న్ చేయకూడదు అనమాట. సో అందుకు మనకి కాపీరైట్స్ అనేది వేస్తున్నారు అనమాట. సో కైన్ మాస్టర్లో మ్యూజిక్స్, ఇన్షాట్లో, విఎన్ ఏ యాప్ అయినా సరే, ఏ ఎడిటింగ్ యాప్లో మ్యూజిక్స్ వాడకూడదు. ఓన్లీ వైటీ క్రియేట్ యాప్లో మ్యూజిక్స్ యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే అది యూట్యూబ్ యాప్. అండ్ యూట్యూబ్ ఆడియో లైబ్రరీలో మ్యూజిక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇందులో ఉంటాయి. సో మీరు అవైతే యూజ్ చేసుకోవచ్చు, ఎలాంటి ఇష్యూ అయితే లేదు. మిగతా ఏ యాప్స్లో పెట్టినా సరే అది మీకు ఇప్పటికిప్పుడు కాకపోయినా ఎప్పటికైనా కాపీరైట్ క్లెయిమ్ వస్తుందని నేను చాలాసార్లు చెప్పాను. ఒక 2 to 3 వీక్స్ నుంచి మొదలైంది ఈ ప్రపంచం. ఇట్లా ఇవి రావడం, కాపీరైట్ క్లెయిమ్స్ రావడం. కొంతమందికి అయితే ఎక్కువ వ్యూస్ ఉన్న వాటికి క్లెయిమ్స్ రావడం ఇలా కూడా వచ్చినాయి అనమాట. సో క్లెయిమ్ వచ్చింది అంటే ఏంటి, మొత్తం ఆ రెవెన్యూ అంతా వాళ్ళకే వెళ్ళిపోతుంది ఫస్ట్ థింగ్. దానివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు ఛానల్కి, కాకపోతే రెవెన్యూ అంతా వాళ్ళకే వెళ్ళిపోతుందంటే కష్టమేమో మందిను, మొత్తం వాళ్ళకే వెళ్ళిపోతున్నట్లు కదా. మరి ఇప్పుడు ఏం చేయాలి, మ్యూజిక్స్ మరి యూజ్ చేసేసామో ఆల్రెడీ. ఏం చేయాలంటే కాపీరైట్ క్లెయిమ్ వచ్చినప్పుడు ఒకవేళ మీరు కనుక వాయిస్ ఓవర్ ఇచ్చారనుకోండి, ఇప్పుడు మనకి యాక్చువల్గా ఇది ఇప్పుడు కాదు, 1 year బ్యాక్కి ఒక అప్డేట్ వచ్చింది. ఏంటంటే కాపీరైట్ క్లెయిమ్ వచ్చినప్పుడు ఓన్లీ మన వాయిస్ పోకుండా ఓన్లీ అదొక్కటే మ్యూట్ చేసేటట్లుగా ఆప్షన్ వచ్చింది షార్ట్స్లో. బట్ లాంగ్ వీడియోస్లో వచ్చిందా లేదా అనేది నేను అప్పటి నుంచి అయితే గమనించలేదు. కానీ మనకి ఆప్షన్స్ ఉంటాయి. ఇంకా డిస్ప్యూట్ అయితే చేయకూడదు. డిస్ప్యూట్ ఎందుకు చేయకూడదు, కాపీరైట్ క్లెయిమ్ వేసినప్పుడు వాళ్ళకే రైట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు క్లెయిమ్ వేసుకుంటారు. డిస్ప్యూట్ చేయకూడదు, కానీ మ్యూట్ చేయొచ్చు. అంటే ఆ పార్ట్ మొత్తం మ్యూట్ అయిపోయి ప్లే అవుద్ది, ఇంకా ఆ పార్ట్లో ఏమీ ఉండదన్నమాట. సో నా సజెషన్ ఏంటి అంటే, ఒకవేళ మీరు చిన్న చిన్న పార్ట్స్ ఏమైనా యూజ్ చేసి ఉంటే, అంటే లైక్ చివర్లో చిన్న పార్ట్ అట్లా మీకు క్లియర్గా తెలుస్తుంది ఏ పార్ట్ వరకు వచ్చిందనేది, అది బాగా హైలైట్ అయ్యి కనిపిస్తుంది. ఒకవేళ చిన్న పార్ట్లోనే వచ్చి ఉంటే మొత్తం మ్యూట్ చేసేసేయండి. ఆ పార్ట్ వరకు మ్యూట్ చేస్తే కాపీరైట్ పోతుంది. లేదు మొత్తం వీడియో అంతా పెట్టారు, వీడియోతో పాటు కూడా వాయిస్ ఓవర్ కూడా ఉందనుకోండి, ఇక మనం ఏం చేయలేము. ఆ కాపీరైట్ క్లెయిమ్ వచ్చి అలా వదిలేయడమే. దానికే మళ్ళీ ఎక్కువ వ్యూస్ వస్తే రెవెన్యూ అంతా వాళ్ళకే వెళ్ళిపోతుంది, ఇవన్నీ కూడా ఉంటాయి మళ్ళీ. లేదు అంటే డిలీట్ చేసుకుని మళ్ళీ రీఅప్లోడ్ చేసుకోవడమే. మీకు ఒకవేళ ఆప్షన్ ఉంటే, ఓన్లీ మ్యూజిక్ మ్యూట్ చేసే ఆప్షన్, వాయిస్ ఓవర్ వచ్చి మ్యూజిక్ మ్యూట్ చేసే ఆప్షన్ ఉంటే కనుక మీరు అదైనా చేసుకోవచ్చు. లేదు అంటే ఇప్పుడు కుకింగ్ వీడియోస్ ఉన్నాయనుకోండి, కొంతమంది ఏం చేస్తారు, ఓన్లీ మ్యూజిక్కే వాడతారు. సో ఓన్లీ మ్యూజిక్ ఉన్నప్పుడు రీప్లేస్ చేయొచ్చు. నేను దీని గురించి వీడియో చేశాను ఆల్రెడీ, పెడతాను ఇక్కడ. అంటే హౌ టు రిమూవ్ కాపీరైట్ క్లెయిమ్ అనే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఇవన్నీ ఇంకా క్లియర్గా. సో రీప్లేస్ చేయొచ్చు అనమాట మ్యూజిక్. యూట్యూబ్ ఆడియో లైబ్రరీ మ్యూజిక్తో రీప్లేస్ చేయొచ్చు, కాకపోతే బాగా సౌండ్ ఎక్కువ వస్తుంది. బట్ పర్లేదు, ఇంకేం చేస్తాం, కాపీరైట్ పోవాలి కదా. సో ఈ విధంగా అయితే చేయొచ్చు అనమాట. ఇది మీకు వస్తూనే ఉంటాయి, ఇంకా కొన్ని రోజుల పాటు కైన్ మాస్టర్ మ్యూజిక్స్ అనేవి వస్తూనే ఉంటాయి. మరి ఇది ఎలా రిమూవ్ చేయాలి అంటే, ఇది ఇప్పుడు నేను చెప్పిందంతా యూట్యూబ్ సైడ్ నుంచి. బట్ యూట్యూబ్ సైడ్ నుంచి కాకుండా కైన్ మాస్టర్ సైడ్ నుంచి చూస్తే కనుక వాళ్ళు ఏం చెప్తున్నారంటే, కైన్ మాస్టర్ వాళ్ళు, మీరు మా సబ్స్క్రిప్షన్ తీసుకుని, ప్రీమియం సబ్స్క్రిప్షన్, కైన్ మాస్టర్ సబ్స్క్రిప్షన్ తీసుకుని కనుక మీరు మ్యూజిక్స్ యూజ్ చేస్తుంటే యాప్స్లోవి, అవి మీరు యూజ్ చేసుకోవచ్చు. ఏమన్నా కాపీరైట్ వచ్చినా కూడా మేము రిమూవ్ చేస్తామని చెప్తుంది. బట్ ఏం చేయాలంటే వాళ్ళకి మెయిల్ చేయాలి మనం. ఏమని, నేను ఇలా ప్రీమియం తీసుకున్నాను, అది సబ్స్క్రిప్షన్ కూడా వాళ్ళకి తెలిసేలాగా స్క్రీన్ షాట్ షేర్ చేయాలన్నమాట. సో నేను ఇలా సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను, పలానా మ్యూజిక్ యూజ్ చేశాను, దానివల్ల నాకు కాపీరైట్ వచ్చింది అని చెప్పి మీ యూట్యూబ్లో స్క్రీన్ షాట్, మీరు ఏ మ్యూజిక్ అయితే ఆ మ్యూజిక్ అదంతా కూడా స్క్రీన్ షాట్స్ వాళ్ళకి క్లారిటీగా పంపించాలి. ఇదేమంత ఈజీగా ఏమి ఉండదు, అన్నీ ఎతుక్కుని వాళ్ళకి అర్థమయ్యేలాగా మొత్తం క్లారిటీ చెప్పడానికి. ఒక్కొక్క వీడియోకి వచ్చిందంటే ప్రతి వీడియో అవన్నీ మ్యూజిక్స్ ఎక్కడ ఎతుక్కుని వెళ్తాం చెప్పండి. సో అట్లా అవి యూజ్ చేయకుండా ఉంటే బెటర్ అని నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను. సో ఇప్పుడు చాలా మందికి వస్తున్నాయి అన్నమాట అది. సో మనం ఇలా కాపీరైట్ వచ్చిన ప్రతిసారి కూడా వాళ్ళకి అస్తమానం మెయిల్స్ పెడుతూ కూర్చోలేం కదా.
అప్పుడెప్పుడో వాళ్ళు తీసే వరకు మరి ఆ రెవెన్యూ అంతా ఎక్కడికి పోయినట్టు, అప్పటి వరకు వాళ్ళకే పోయినట్లు కదా రెవెన్యూ. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే, ఒకవేళ మీరు చాలా వీడియోస్కి కనుక యూజ్ చేస్తున్నట్లయితే ఒకసారి ఇది ట్రై చేయండి. వాళ్ళకి ఇట్లా మెయిల్స్ పెట్టి మా ఛానల్లో ఇట్లా వీడియోస్కి యూజ్ చేసామని చెప్పి ట్రై చేయండి. ఇన్ కేస్ ఏమీ జరగట్లేదు అనుకోండి, ఇహ మ్యూట్ చేసుకోవడమో రీప్లేస్ చేసుకోవడమో ఇహ అదే సొల్యూషన్ ఇంకా. అండ్ ఇప్పటి నుంచి ఇప్పుడు నేను ఇదివరకు కూడా కొంతమందికి మేము ఇట్లా పెడుతున్నాం మ్యూజిక్స్ అంటే అప్పటి నుంచి మారమని చెప్పినా కూడా అది కూడా మళ్ళీ కంటిన్యూ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇన్షార్ట్లో మ్యూజిక్స్ గురించి, కైన్ మాస్టర్లో మ్యూజిక్స్కి ఇప్పుడు వస్తున్నాయి కానీ ఇదివరకు రాలా. ఇన్షార్ట్లో మ్యూజిక్స్ ఎప్పుడు కాపీరైట్స్ ఉన్నాయి, ఎప్పటి నుంచో కూడా వస్తూనే ఉంటాయి. చెప్పిన తర్వాత కూడా అదే చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటంటే ఏముందలే అని చెప్పి ఏం చెప్పినా, ఇప్పుడు ఎవరైనా ఏం చెప్పినా సరే వాళ్ళకి తెలియమట్టే చెప్తారు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అవ్వమట్టో లేదంటే వేరే చూడమట్టో అలాగే చెప్తారు. సో కొంచెం చెప్పినప్పుడు వింటే బాగుంటుంది అనేది నా ఫీలింగ్ అనమాట. సో ఇప్పుడు మరి మీరు చేయాల్సిందైతే ఇది, కైన్ మాస్టర్లో యూజ్ చేసిన వాళ్ళు ఆల్రెడీ మొత్తం డీటెయిల్డ్గా ఊరికే మెయిల్ పెట్టేయడం కదా, నాకు కాపీరైట్ క్లెయిమ్ వచ్చింది రిమూవ్ చేయండి అట్లా మెయిల్ పెట్టొద్దు. మళ్ళీ మొత్తం డీటెయిల్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను పలానా మ్యూజిక్ యూజ్ చేశాను, కైన్ మాస్టర్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను, నేను ఆ సబ్స్క్రిప్షన్ ఇన్నాళ్ళు ఉంది, ఆ స్క్రీన్ షాట్ కూడా వాళ్ళకి క్లారిటీగా కనిపించాలి. అండ్ దీనికి మ్యూజిక్ యూజ్ చేశాను, అండ్ ఏ వీడియోలో కాపీరైట్ వస్తుంది కదా, ఆ కాపీరైట్కి సంబంధించి ఎన్ని స్క్రీన్ షాట్స్ అయితే ఉన్నాయో అవన్నీ అటాచ్ చేయాలి. మెయిల్లో అటాచ్ చేసి మొత్తం క్లారిటీగా రాయాలి. అప్పుడు వాళ్ళ నుంచి రిప్లై వస్తుంది మీకు. ఇంకేమన్నా డీటెయిల్స్ అడిగితే వాళ్ళు ఇంకా త్రూ ఆ మెయిల్స్ ద్వారానే వాళ్ళతో అయితే మాట్లాడవచ్చు అనమాట. సో అది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. సో ఒకవేళ అట్లా ఏమన్నా వచ్చి ఉంటే కనుక ఈ ప్రాసెస్ అంతా చేయాలి. అండ్ ఇన్షార్ట్లో మ్యూజిక్స్ అయితే ఏం చేయలేము మనం, ఇన్షార్ట్ని కాంటాక్ట్ అవ్వడానికి కూడా లేదు. అవన్నీ ఏంటంటే మ్యూజిక్స్ వాళ్ళు ఆ ఆర్టిస్ట్స్ ఎవరైతే ఉంటారో చాలా యాప్స్లో ఇస్తారు. మీరు ఏ యాప్ నుంచి తీసుకున్నారో అనేది వాళ్ళకి తెలియదు కదా, మీరు ఫ్రీగా వాడుకుంటున్నారా లేదంటే సబ్స్క్రిప్షన్ తీసుకుని యూజ్ చేస్తున్నారు, ఇవన్నీ వాళ్ళకి తెలియదు కదా. సో అందుకు మనకి కాపీరైట్ క్లెయిమ్స్ అనేది వస్తాయన్నమాట. సో మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి, చెప్తాను. అండ్ ఇంకో విషయం, ఇక్కడ కామెంట్ చేసి మీకు కనుక రిప్లై రాకపోతే, మ్యాక్సిమం చూస్తాను, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. బట్ ఇక్కడ రిప్లై రాకపోతే కనుక నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది.